చూడమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి అంటే. సో ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది మనకి చూడండి, అందరూ విజిబుల్ అవుతుంది కదండి. ఓకే, లైట్ ఎమిటింగ్ డయోడ్ మనకి లైట్, ఎల్ అంటే లైట్, ఎమిటింగ్, ఈ అంటే ఎమిటింగ్ డయోడ్. మీరు కామన్ గానే ఎల్ఈడిస్ అనేవి చాలా చోట్ల చూసి ఉంటారు. ఈ మధ్యన బల్బ్స్ కూడా ఎల్ఈడి బల్బ్సే మనం యూజ్ చేస్తున్నాం చాలా వరకు. ఇక్కడ లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది ఏం చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది కరెంట్ టు లైట్, కరెంటు నుంచి లైట్కి కన్వర్ట్ చేస్తుంది. మనం కరెంటు ఇచ్చామనుకోండి ఎల్ఈడికి, అది ఏం చేస్తుంది, లైట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ బయాస్ జంక్షన్ లో ఉన్న పిఎన్ డయోడ్ అండి. పిఎన్ జంక్షన్ డయోడే ఇది కూడా, పిఎన్ జంక్షన్ డయోడే. ఇది ఏం చేస్తుంది, ఎమిట్స్ విజిబుల్ లైట్ ని ఎమిట్ చేస్తుంది వెన్ కరెంట్ పాస్డ్ త్రూ ఇట్. మనం ఇవి చదివేటప్పుడు ఏదో భయంకరంగా అనిపిస్తుంది. ఏమీ లేదు, ఎల్ఈడి ఏం చేస్తుంది అని రాయాలి. ఎల్ఈడి కన్వర్ట్ చేస్తుంది. ఏం కన్వర్ట్ చేస్తుంది, కరెంట్ టు లైట్ కింద కన్వర్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాం, ఫార్వర్డ్ బయాస్ జంక్షన్ లో ఏం చేస్తుంది, విజిబుల్ లైట్ ని ఇస్తుంది పిఎన్ జంక్షన్ డయోడ్, ఎప్పుడు కరెంట్ పాస్ చేసినప్పుడు. ఇక ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ కనుక అప్లై చేస్తే పిఎన్ జంక్షన్ డయోడ్కి ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్, ఫార్వర్డ్ బయాస్ అంటే తెలుసు కదా, పీకి ఏం కలపాలి, పాజిటివ్ కలపాలి, ఎన్కి ఏం కలపాలి, నెగిటివ్ కలపాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రాన్స్, హోల్స్ అనేవి స్పేస్ ఛార్జ్ రీజియన్ దాడతాయండి. సపోజ్ ఇక్కడ డయాగ్రామ్ ఇలా వేస్తున్నానండి. సపోజ్ ఇలాగ ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో కలిపి ఉన్నది, ఎలా ఉన్నది, ఇది పి, ఇది ఎన్, ఇలా కలిపి ఉన్నది. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్యాటరీ ఇచ్చామో, ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేసాము, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, పిలోకి వస్తాయి అన్నమాట. ఎన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పి వైపుకి వస్తాయి. వస్తే ఏమవుతుంది, బికమ్స్ ఎక్సెస్ మైనారిటీ క్యారియర్స్. ఈ మైనారిటీ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫ్యూజ్డ్ ఇంటూ న్యూట్రల్ రీజియన్ కి డిఫ్యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుచేత అవి రీకంబైన్ విత్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. అవి ఏం చేస్తాయి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ తోటి కంబైన్ అయిపోతాయి. అంటే సపోజ్ ఇందులో ఉన్న హోల్స్ ఉన్నాయి, ఇందులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ ఎలక్ట్రాన్స్ ఏంటి, మైనారిటీ, అవి ఏమవుతాయి, డిఫ్యూజ్ అయిపోతాయి. డిఫ్యూజ్ అయ్యి ఎక్కడికి వస్తాయి, ఎన్లోకి వస్తాయి. ఎన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ తోటి కంబైన్ అవుతుంది. సో ఫైనల్ గా మనకి ఏమొస్తుందండి, ఫైనల్ గా మనకి రీకంబైన్ అయ్యి మనకి లైట్ అనేది ఎమిట్ అవుతుంది. అయితే మరి ఎల్ఈడి, ప్రతి ఎల్ఈడిలో కూడా అలాగే జరుగుతుందా అంటే లేదు. వేటిల్లో వస్తుంది, ఎలక్ట్రాన్స్, హోల్స్ అనేవి ఎప్పుడు కంబైన్ అవుతాయి అంటే మనకి గాలియం ఆర్సినైడ్ అన్న దాంట్లో ఎలక్ట్రాన్స్, హోల్స్ రీకంబైన్ అవుతాయి. రీకంబైన్ అయ్యి నో చేంజ్ ఆఫ్ మొమెంటం అనే దాంట్లో చేంజ్ ఉండదు, కానీ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది. సో ఎనర్జీలో చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్ ఉన్న ఎనర్జీ దేని కింద రిలీజ్ అవుతుంది, ఫోటాన్ కింద, లేకపోతే లైట్ కింద రిలీజ్ అవుతుంది.
ఇక అవుట్పుట్ కరెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రీకాంబినేషన్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది మనకి బయటకు వచ్చే ఇది. అలాగే అవుట్పుట్ లైట్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే మనకి అవుట్పుట్ లైట్ ఇంటెన్సిటీ అనేది మనం ఫార్వర్డ్ బయాస్ లో ఇచ్చే కరెంట్ మీద ఆధారపడుతుంది. సో ఇందులో ఉన్న ఈ టాపిక్ లో ఉన్న పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ మనం దేని గురించి చెప్పుకుంటున్నాము, లైట్ ఎమిటింగ్ డయోడ్ ఏం చేస్తుందో చెప్తున్నా. ఎల్ఈడి ఏం చేస్తుంది కరెంట్ ని లైట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నాం మనం, ఫార్వర్డ్ బయాస్ జంక్షన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంచినప్పుడు అది ఏమి ఎమిట్ చేస్తుంది, విజిబుల్ లైట్ ని ఎమిట్ చేస్తుంది దానికి కరెంట్ పాస్ చేస్తే. థర్డ్ పాయింట్ లో ఏం చెప్తున్నాం, ఫార్వర్డ్ బయాస్ కనుక పిఎన్ జంక్షన్ కి అప్లై చేస్తే అంటే వాట్ హ్యాపెండ్ ఇన్ లైట్ ఎమిటింగ్ డయోడ్ యాక్చువల్. సో అది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి వాటి యొక్క స్పేస్ ఛార్జ్ రీజియన్ అంటే డిప్లేషన్ లేయర్ ఏదైతే ఉన్నదో దాన్ని దాటుతాయి. దాటడంతో ఎక్సెస్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అయిపోతాయి అన్నమాట. అంటే సపోజ్ పీలోకి ఎలక్ట్రాన్లు వెళ్ళినాయి అనుకోండి, ఏమవుతుంది అది పీలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్. ఆ హోల్స్ దగ్గర మనకి ఏమి వెళ్ళినాయి, ఎలక్ట్రాన్స్ వెళ్ళినాయి. ఎలక్ట్రాన్స్ ఏంటి, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. అందుచేత అవి ఏమవుతాయి అంటే రీకంబైన్ అవుతాయి అన్నమాట మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ తోటి. ఇక ఇది అన్నిటిలో జరుగుతుందా, సిలికాన్ లేకపోతే జర్మేనియంలో జరుగుతుందా అంటే జరుగుతుంది, కానీ మనకు అక్కడ ఎనర్జీ కానీ మొమెంటం కానీ ఏమవుతుంది కన్జర్వ్ అవుతుంది దాంట్లో. అంటే ప్రీవియస్గా ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంటుంది. కానీ గాలియం ఆర్సినైడ్ లాంటి వాటిలోకి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ హోల్స్ కంబైన్ అయిన తర్వాత కొంత మొమెంటం అయితే చేంజ్ అవ్వదు, కానీ ఎనర్జీలో మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ ఏదైతే మిగిలిన చేంజ్ అయితే ఉందో అదంతా కూడా ఈ విధంగా వచ్చింది బయటికి. ఇట్ ఎమిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ కింద ఎమిట్ అయిపోతుంది. ద అవుట్పుట్ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రీకాంబినేషన్ రేట్. బయటికి వచ్చే కరెంట్ కానీ లైట్ కానీ ఏదైతే ఉన్నదో అది రీకాంబినేషన్ రేట్ ఎంత జరుగుతుంది అనే దాని మీద ఆధారపడుతుంది. అవుట్పుట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ పెంచాలి అంటే ఫార్వర్డ్ బయాస్ ఏదైతే ఉన్నదో దాని యొక్క కరెంట్ ఎంత ఇస్తున్నాం ఫార్వర్డ్ బయాస్ అనే దాని మీద ఆధారపడుతుంది. తెలుగు మీడియం వాళ్ళు ఏమిటి అంటే ఎల్ఈడి అనేది విద్యుత్ ప్రవాహాన్ని కాంతిగా మార్చును. రెండో పాయింట్ జాగ్రత్తగా వినండి. రెండో పాయింట్, పిఎన్ జంక్షన్ డయోడ్ పురోబయాస్ లో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, దృశ్య కాంతిని విడుదల చేస్తుంది. అలాగే పిఎన్ జంక్షన్ డయోడ్ కు పురోబయాస్ లో వోల్టేజీని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి ఆవేశరహిత ప్రాంతాన్ని దాటుతాయి. దానితో ఏమవుతాయి, అవి దానిలోని మైనారిటీ ఛార్జ్ క్యారియర్ అమ్మా ఎవరో మ్యూట్ పెట్టుకోండి అమ్మా. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే అల్పసంఖ్యాక వాహకాలు ఏం చేస్తాయి అంటే అధిక సంఖ్యాక వాహకాలతోటి సంయోగం చెందుతాయి. గాలియం ఆర్సినైడ్ లో ఎలక్ట్రాన్స్ హోల్స్ అది కలవడం వల్ల దాని యొక్క ద్రవ్య వేగంలో మార్పు ఉండదు, కానీ ఏమవుతుంది శక్తిలో మార్పు ఉండడం వల్ల అది ఫోటాన్ రూపంలో కానీ లేకపోతే కాంతి రూపంలో కానీ విడుదలవుతుంది. తర్వాత మనకు ఏం చెప్తున్నాం, నిర్గమ అంటాం అండి. అవుట్పుట్ అంటే నిర్గమ విద్యుత్ ప్రవాహం అనేది సంయోగాల రేటు మీద ఎలా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే కాంతి యొక్క తీవ్రత అనేది మనము ప్రయోగించిన పురోబయాసు కరెంట్ మీద ఆధారపడుతుంది. సో నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి అంటే నిర్మాణంలో మనకి ఎల్ఈడి అనేది కన్స్ట్రక్టెడ్ ఆన్ జిఏపి డోప్డ్ సబ్స్ట్రేట్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దాని మీద ఏం తీసుకుంటున్నాం అండి,
థిన్ పీ డోప్డ్ జిఏపి లేయర్ అనేది గ్రోన్ చేస్తున్నాం. గ్రోన్ చేసి ఎక్కడ గ్రోన్ చేస్తున్నాం? టాప్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ పైన గ్రోన్ చేస్తున్నాం, యాజ్ షోన్ ఇన్ ఫిగర్. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లోకి వచ్చేటప్పటికి, డయాగ్రామ్ లో ఫస్ట్ పాయింట్ లో ఎల్ఈడిని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మొదట మనకి ఏమని చెప్తున్నాడు? జిఏపి డోప్డ్ సబ్స్ట్రేట్ అనేదాన్ని, ఇదంతా కూడా జిఏపి డోప్డ్ సబ్స్ట్రేట్. ఏం డోప్డ్ సబ్స్ట్రేట్? ఎన్ డోప్డ్ సబ్స్ట్రేట్, ఎన్ జిఏపి డోప్డ్ సబ్స్ట్రేట్. ఎన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉండేటట్టు చెయ్యాలి దాంట్లో. సో అలాగే దాని మీద ఏం చేస్తున్నాడు? థిన్ పల్చగా ఉన్న ఒక పీడోపుడు, ఇది పీడోపుడు అండి, డయాగ్రామ్ లో వేస్తున్నానండి. పీడోపుడు జిఏపి లేయర్ అనే దాన్ని గ్రోన్ చేసాం. ఎక్కడ చేసాం? టాప్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. ఇదిగో సబ్స్ట్రేట్ పైన మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ పీడోపుడు జిఏపి దాన్ని మనం ఒక లేయర్ కింద వేస్తున్నాం. ఇక్కడ లైట్ ఇక్కడ మనకు బయటికి ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఎలా లైట్ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే మనం ప్రీవియస్ గానే చెప్పుకున్నాం మనం. ఏంటి? ఎన్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఏమవుతాయి? పీలోకి వెళ్తాయి, పీ హోల్స్ తో కంబైన్ అవుతాయి. పీలో ఉన్న హోల్స్, పీలో ఉన్న ఏమున్నాయి హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్లోకి వస్తాయి. అవి కంబైన్ అవడం వల్ల ఏమవుతుంది? మనకి లైట్ అనేది మనకి వస్తుంది బయటికి. ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో కూడా మనం చెప్పేసాం. ఫస్ట్ పాయింట్ చెప్పాం. థర్డ్ పాయింట్ లోకి వచ్చేటప్పటికి మెటల్ కనెక్షన్స్ మేడ్ ద లేయర్ టు మేక్ యానోడ్ అండ్ క్యాథోడ్ టెర్మినల్స్. రెండు మెటల్ కనెక్షన్స్ అనేవి మనం తీసుకున్నాం. మెటల్ కనెక్షన్స్ ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాం మెటల్ కనెక్షన్. ఇది ఒక మెటల్ కనెక్షన్, ఇది ఒక మెటల్ కనెక్షన్, రెండు మెటల్ కనెక్షన్స్. ఇక్కడ పీకి కనెక్ట్ చేసి ఉన్నది, ఇది ఇలాగ పీకి కనెక్ట్ చేసి ఉన్నది ఇలాగ. ఇది క్యాథోడ్ ఇలా వెనక్కి కనెక్ట్ చేసి ఉన్నది. ఇది చిన్నగాను ఇది పెద్దగాను, క్యాథోడ్ది చిన్నగాను వేసాను. ఎందుచేత అంటే జనరల్గా ఏమవుతుంది, యానోడ్ది పెద్దగా ఉంటుంది. సో మామూలుగా మనం తయారు చేయాలి అనుకోండి, మనకు మామూలుగా కనిపించేది అన్నది అనుకోండి, ఇలా తయారు చేస్తాం. ఒక రిఫ్లెక్షన్ సర్ఫేస్ ఉంటుంది, గ్లాస్ కి రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంటుంది. దాని కింద రెండు ఎలక్ట్రోడ్లు ఎలా పెడతారండి అంటే వైర్లు. ఇంకొక వైర్ చిన్న వైర్ ఉంటుంది, పెద్ద వైర్ ఏమో యానోడ్ కింద, ఇంకోటి చిన్న వైర్ క్యాథోడ్ కింద. దీని మీద ఒక పీ సబ్స్ట్రేట్ ఎలాగా డిజైన్ చేస్తారు. పీ సబ్స్ట్రేట్ అన్నా లేకపోతే గాలియం ఫాస్ఫైడ్ కానీ ఆర్సెనిక్ కానీ పీ టైపు ఉండేటట్టు, అంటే హోల్స్ ఎక్కువ ఉండేటట్టు. తర్వాత యువతల మనకి ఈ విధంగా డెవలప్ చేస్తారండి. ఇలాగ ఎన్ డెవలప్ చేస్తారు. ఏంటి? ఎన్ డోప్డ్ జిఏపి ఎలా డెవలప్ చేస్తారు? ఈ రెండింటి మధ్యన ఒక తీగ లాంటిది ఎలా పెడతారు, ఓ మెటల్ కాంటాక్ట్. తర్వాత దీని చుట్టూరు ఇలాగా ఒక గ్లాస్ ఎపాక్సీ తోటి ఒక ప్లాస్టిక్ సర్ఫేస్ పెడతారు. ఎందుచేత అంటే ఇందులో సపోజ్ ఇక్కడ పీలోంచి హోల్స్ వస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇక్కడ రీకంబైన్ అవుతూ ఉంటాయి, దీని నుంచి మనకి లైట్ వస్తూ ఉంటుంది బయటికి. సో అది మనకి కనిపించడం కోసం. సో ఒరిజినల్ అయితే ఇలా ఉంటుంది. కానీ మరి మనం ఏం చేస్తున్నాం? ఇంటర్నల్ గా దానికి ఒక డయాగ్రామ్ కింద మనం తయారు చేస్తాం. ఒరిజినల్ అయితే ఇది. మీరు ఎప్పుడైనా సరే ఒక ఎల్ఈడి బల్బు తీసుకుని చూస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఒక ముక్క కనిపిస్తుంది, అక్కడ ఎవడో కట్ అయిపోయినట్టు కనిపిస్తుంది, రెండో వైపు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి, కాలేజీలో ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. సో తర్వాత బ్యాటరీ కనెక్ట్ చేసాము, యానోడ్కి క్యాథోడ్కి బ్యాటరీ కనెక్ట్ చేసామండి. బ్యాటరీ కనెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది? ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ఆర్ మేడింగ్ లీవింగ్ మచ్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద పీ మెటీరియల్ అన్కవర్డ్. పీ మెటీరియల్ అన్కవర్ చేసి ఉంటుంది అని చెప్తున్నాడు. రీకాంబినేషన్ టేక్స్ ప్లేస్. రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. రేడియేషన్స్ ఆర్ జనరేటెడ్. రేడియేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. అక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్లు చెప్పాను కదండి, ఇది పి, ఇది ఎన్. ఈ రెండిట్ల యొక్క జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మనకి ఒక లైట్ అనేది ఎమిట్ అవుతుంది. జిఏపి
లేయర్ ఈజ్ ట్రాన్స్పరెంట్. జిఏపి లేయర్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. రేడియేషన్ ఎస్కేప్ త్రూ ద టాప్ ఆఫ్ ద లేయర్, టాప్ ఆఫ్ ద లేయర్ నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇక్కడ మనకి డయాగ్రామ్ లో ఇదండి, జిఏపిపి లేయర్ ఉన్నది, రేడియేషన్ అనేది బయటకు వస్తుంది, టాప్ ఆఫ్ ద లేయర్ ఏం చేస్తున్నాం, ట్రాన్స్పరెంట్ గా ఉంచుతున్నాం. బాటంకి వచ్చేటప్పటికి బాటమ్ ఎలక్ట్రోడ్ రిఫ్లెక్టివ్ లేయర్ అంటున్నాడు. బాటమ్ లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఒక రిఫ్లెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది బాటమ్ లో, లాగా ఒక రిఫ్లెక్టింగ్ లేయర్ ఉంటుంది. సో ఆ రిఫ్లెక్టివ్ లేయర్ ఉండటంతో మనకి రేడియేషన్ అనేది ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద టాప్ లేయర్. అంటే ఇక్కడ అడుగుని రిఫ్లెక్టింగ్ లేయర్ వేస్తాడు. ఆ రిఫ్లెక్టింగ్ లేయర్ వేస్తే సపోజ్ ఇలా లైట్ వచ్చినా సరే అది ఏమవుతుంది, బయటికి రిఫ్లెక్ట్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది. సో అందుచేత మనకి ఈ విధంగా మనం స్ట్రక్చర్ అనేది ఉంటుంది. స్ట్రక్చర్ జాగ్రత్తగా 1 by 1 పాయింట్ చెప్పుకుందాం. తెలుగు మీడియం వచ్చేటప్పటికి ఎల్ఈడిని ఎన్ డోప్డ్, ఎన్ డోప్డ్ అంటే మాదీకరణం, జిఏపి సబ్స్ట్రేట్ తోటి నిర్మిస్తారు. దాని మీద ఏమి తీసుకుంటారు, పలుచని పీడోపు, పి మాదీకరణం చెందిన జిఏపి లేయర్ ను పైన ఏర్పాటు చేస్తారు. ఇది ఎలా ఉంటుంది, దేని మీద ఉంటుంది, సబ్స్ట్రేట్ పైన ఉంటుంది, పటంలో చూపిన విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు. దీని నుంచి ఏర్పడుతుంది, బయటికి లైట్ అనేది ఎమిట్ అవుతుంది, పటంలో చూపినట్టుగా లైట్ బయటకు వస్తుంది. ఇక మెటల్ కనెక్షన్స్ అనేవి మనం ఏం చేస్తాం, యానోడ్ కి క్యాథోడ్ కి ఇస్తాం. అంటే లోహపు తీగలు ఏవైతే ఉన్నాయో ఈ యానోడ్ కి క్యాథోడ్ కి తగిలిస్తాం. ఇక బ్యాటరీ అనేది యానోడ్ కి క్యాథోడ్ కి మధ్యన బ్యాటరీని ఉంచినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎలక్ట్రిక్ కాంటాక్ట్ అనేది ఒకటి ఉంచుతాం. ఈ మెటీరియల్ సిబిజెడ్ వాళ్ళు అయితే మరి అలాగే ఉంటది, వాళ్ళ క్లాసులు వినలేరు. జిఏపి లేయర్ అనేది ట్రాన్స్పరెంట్ అవుతుంది. ద రేడియేషన్ అనేది ఎస్కేప్ అవుతుంటే టాప్ ఆఫ్ ద లేయర్ నుంచి ఎస్కేప్ అవుతుంది. సో దీంతో ఏమవుతుంది, బాటంలో ఎలా, బాటమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, ఒక రిఫ్లెక్టింగ్ లేయర్ అనేది మనం పెడతాం. ఆ రిఫ్లెక్టింగ్ లేయర్ వల్ల ఏమవుతుంది, రేడియేషన్ అనేది ఒకవేళ కిందకి వచ్చినా సరే, అంటే బాటమ్ దగ్గర ఒకవేళ పి ఎలక్ట్రాన్స్ హోల్స్ కంబైన్ అయినప్పటికీ ఆ రిఫ్లెక్షన్ అనేది కిందకి రాకుండా ఏమవుతుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వల్ల పైకి అనేది రిఫ్లెక్షన్ వస్తుంది. ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ ఎల్ఈడి అంటే ఏ విధంగా పనిచేస్తుంది అని, అంటే ఆపరేషన్ చేస్తున్నాం అని కాదు. సో లైట్ అనేది ఏ విధంగా ఎమిట్ అవుతుంది అంటే, ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ లైట్ అనేది ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి ఏమవుతాయి, జంక్షన్ లో రీకంబైన్ అవుతాయి, హోల్స్ తోటి రీకంబైన్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, ఎన్ సైడ్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి ఏమవుతున్నాయి మనకి హోల్స్ పి సైడ్ లో ఉన్న హోల్స్ తోటి కంబైన్ అవుతున్నాయి. సపోజ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇలాగా వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉన్న హోల్స్ పి సైడ్ వైపుకి వచ్చినాయి అన్నమాట. ఈ పి సైడ్ తో వచ్చి ఇక్కడ ఏమవుతాయి, కంబైన్ అవుతాయి. కానీ వీటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అంటేనే చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి, హోల్స్ తో కంబైన్ అవుతున్నాయి. కంబైన్ అవడంతో ఆ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దేని కింద బయటకు వస్తుంది, లైట్ కింద, అంటే హెచ్న్యూ కింద బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి జరుగుతుంది. సో ఇక్కడ ద ఎలక్ట్రాన్స్ ఆన్ ఎన్ సైడ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ హయ్యర్ కండక్షన్ బ్యాండ్ లో ఉన్నది ఇది. వేరేస్
ద హోల్స్ ఆన్ పీ సైడ్ ఆర్ లోవర్. పీ సైడ్స్ లో ఉన్న హోల్స్ అనేవి లోవర్ వ్యాలెన్సీ బాండ్ లో ఉన్నది. సో అందుచేత మనకి వెనెవర్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎలక్ట్రాన్ కంబైన్ విత్ హోల్ తో కంబైన్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఫాల్స్ ఫ్రమ్ కండక్షన్ బ్యాండ్ టు వ్యాలెన్సీ బ్యాండ్. ఎక్కడ కండక్షన్ బ్యాండ్ నుంచి వ్యాలెన్సీ బ్యాండ్ కి ఏమవుతుంది, హోల్ అనేది కిందకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, హై ఎనర్జీ స్టేట్ నుంచి దేనికి వస్తుంది, లో ఎనర్జీ స్టేట్ కి వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది దేని కింద ఉంటుంది అంటే రిలీజ్డ్ ఫ్రమ్ హీట్ ఆర్ లైట్. హీట్ కానీ లైట్ కానీ మారుతుంది. జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ వేసుకుంటే మనకు అంతా వచ్చేస్తుంది. లైట్ అనేది ఏ విధంగా ఎమిట్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి క్రాస్ చేసి ఏమవుతున్నాయి, పీ సైడ్ లో ఉన్న హోల్స్ తోటి కంబైన్ అవుతున్నాయి. ఇక ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ లో ఉన్నాయి, హయ్యర్ కండక్షన్ బ్యాండ్ లో ఉన్నాయి. కానీ పీ సైడ్ లో హోల్స్ అనేవి లోవర్ వ్యాలెన్సీ బాండ్ లో ఉన్నాయి. ఈ డయాగ్రామ్ లో చూపించినట్టు సపోజ్ ఎలక్ట్రాన్స్ అనేవి కంబైన్ విత్ హోల్ తో కంబైన్ అయితే ఏమవుతుంది, ఇట్ ఫాల్స్ ఫ్రమ్ హయ్యర్ కండక్షన్ బ్యాండ్ టు లోవర్ వ్యాలెన్సీ బ్యాండ్ కి దూకుతుంది. సో అందుచేత ఇది హై ఎనర్జీ, ఇది లో ఎనర్జీ. సో అందుచేత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది ఏమవుతుంది, ఎనర్జీ కింద లేకపోతే లైట్ కింద లేకపోతే హీట్ కింద మనకి బయటికి రిలీజ్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ సెమీ కండక్టర్స్ అన్నిటిలో ఎలా జరుగుతుంది అంటే జరగదు. వేటిల్లో జరుగుతుంది, మనకి గాలియం ఆర్సినైడ్, గాలియం ఫాస్ఫైడ్, అలాగే గాలియం ఆర్సినైడ్ ఫాస్ఫైడ్ అంటే GaAsP, వీటిల్లోనే మనకి ఏమవుతుంది, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ కింద వస్తుంది. సిలికాను లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వచ్చేటప్పటికి మనకి ఏ విధంగా ఉంటుంది, ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇక క్యారెక్టరిస్టిక్స్ మనకి ఏమేమి చెప్పుకున్నాము, ఎల్ఈడి అంటే ఏంటి చెప్పుకున్నాం, స్ట్రక్చర్ చెప్పుకున్నాం, ఆపరేషన్ చెప్పుకున్నాం. క్యారెక్టరిస్టిక్స్ లో మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. ఎఫిషియన్సీ, రిలేటివ్ ఎఫిషియన్సీకి సంబంధించి ఏం రాయక్కర్లేదు. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ల్యూమెన్స్ అంటే కాంతి తీవ్రతకి ఎలక్ట్రికల్ ఇంటెన్సిటీ, లైట్ ఇంటెన్సిటీకి ప్రమాణం, అది ఒక యూనిట్. పెర్ అప్లైడ్ వాట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎంత మనం ఎన్ని వాట్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం అప్లై చేసాం, ఎంత పవర్ దట్ లైట్ ఇంటెన్సిటీ ల్యూమెన్స్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు మనకి ఎల్ఈడి బల్బుల మీద కూడా ఏంటి, ఎంత ల్యూమెన్స్ బయటకు వస్తుంది అనేది రాస్తాడు. అలాగే రిలేటివ్ ఎఫిషియన్సీ అంటే ల్యూమినెన్స్ ఇంటెన్సిటీ పెర్ యూనిట్ కరెంట్కి ఎంత ల్యూమినెన్స్ ఇంటెన్సిటీ వస్తుంది అన్నది. ఈ రెండు డెఫినేషన్లు ఎందుకు అంటే ఈ డయాగ్రామ్ల గురించి. ఈ కింద ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కోసం మనం ఈ రెండు డయాగ్రామ్లో వేస్తున్నాం. చూడండి ఇక్కడ రిలేటివ్ ఎఫిషియన్సీ కర్వ్ అనేది పీక్ కరెంట్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. సో రిలేటివ్ ఎఫిషియన్సీ అనేది ఫార్వర్డ్ వోల్టేజ్కి అలాగే దీనికి మధ్యన గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఈ విధంగా రిలేటివ్ ఇంటెన్సిటీ అనే దానికి చూడండి, రిలేటివ్ ఇంటెన్సిటీ అనేది మనకి సంబంధించి కర్వ్ ఉన్నది. ఈ రెండు కర్వ్లో గీసుకుంటే సరిపోతుంది. మెయిన్ గా గీయాల్సిన కర్వ్ అది కూడా కాదండి, ఈ కర్వ్ మెయిన్ ఇంపార్టెంట్. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడైనా సరే, డయోడ్లో అయినా దేంట్లో అయినా విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. మనం మాస్ఫెట్లో ఫెట్లో ఏమి క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాం, డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫార్వర్డ్ బయాస్ లో క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నాం. దీనికి వచ్చేటప్పటికి ఎంత 1 ఉంటుంది. కట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఆర్డినరీ డయోడ్తో పోల్చితే అంటే మామూలు డయోడ్తో పోల్చితే దానికి ఎంత 0.05 ఎంత వోల్ట్స్. కానీ ఇక్కడ 1 వోల్ట్ ఇస్తేనే కానీ దీంట్లో అనేది ఫార్వర్డ్ బయాస్ అనేది వర్క్ చేయదు. వెన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్, వోల్టేజ్ గ్రేటర్ దాన్ అబౌట్ 1 వోల్ట్, ఈ ఎలక్ట్రాన్ హోల్స్ అనేవి ఏమవుతాయి, రీకంబైన్ అవుతాయి. ఇక్కడ మనం ఇదంతా రాయక్కర్లేదు, జస్ట్ మనం డయాగ్రాము వేస్తే సరిపోతుంది. రిలేటివ్ ల్యూమినెన్స్ ఇంటెన్సిటీకి ఫంక్షన్ ఆఫ్ ఫార్వర్డ్ కరెంట్కి మనం గ్రాఫ్ గీసాం. ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ ఫార్వర్డ్ కరెంట్కి రిలేటివ్ ఇల్యూమినెన్స్కి కరెంట్ గ్రాఫ్ గీసాం.
ఎలా ఉన్నది, ఆల్మోస్ట్ లీనియర్ ఇంక్రీజ్. లీనియర్ ఇంక్రీజ్ అనేది ఆల్మోస్ట్ లీనియర్ ఇంక్రీజ్ ఎలాగ ఉంది, ఆల్మోస్ట్ లీనియర్ ఇంక్రీజ్ ఉంది అని చెప్తాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయింది. విఐ ఎల్ఈడి యొక్క విఐ అభిలషణ వక్రాలు, విఐ అభిలషణ వక్రాలు పటంలో చూపిన విధంగా ఉండును అని డయాగ్రామ్ వేసి సరిపోతుంది. నెక్స్ట్ రేడియంట్ పవర్, ఇది కూడా మనం ఏమీ వేయక్కర్లేదండి. ఏంటంటే 10 మార్క్స్కి ఇస్తే మనకి ఏమన్నా మార్కులు తగ్గుతాయనేమో అంతే. రేడియంట్ పవర్కి అలాగే ఫార్వర్డ్ కరెంట్కి గ్రాఫ్కి ఇస్తే ఎలా వస్తుంది. సో ఆ కర్వ్ ఎలా వచ్చింది, ఆ కర్వ్ ఇలాగొచ్చి ఇలా తిరిగింది, కానీ ఇది ఏమైంది, జస్ట్ వెంటనే ఎలా తిరిగిపోయింది. సో అంచేత రేడియంట్ అవుట్పుట్ అనేది మనం ఏమని చెప్పుకోవచ్చు, స్మాల్, తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. లో ఎఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రికల్ టు రేడియంట్ ఎనర్జీ కన్వర్సేషన్, అంటే కొంచెం తక్కువ ఎఫిషియన్సీ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మనకి అవసరం లేనిదేనండి. మనకి కేవలం ఏంటి అంటే స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి, తర్వాత ఆపరేషన్ ఇంపార్టెంట్ అండి. సో ఎల్ఈడి కరెంట్ అనేది జనరేట్ చేయడానికి ఒక బ్యాటరీ, ఒక రెసిస్టెన్స్ని పెట్టాలి, అలాగే ఒక ఎల్ఈడిని పెట్టాలి. సో ఇందులో ఎంత కరెంటు తీసుకుంటుంది అంటే ఇక్కడ విఎస్ ఏదైతే ఉన్నదో ఈ విఎస్, అలాగే ఇక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అన్నది విడి. ఇక్కడ చూడండి విఎస్ మైనస్ విడి బై ఆర్ఎస్, ఇక్కడ ఆర్ఎస్ ఎంత పెట్టాం అనేది, దాన్ని బట్టి ఆర్ఎస్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, వి అవుట్పుట్ పీక్ మైనస్ విఎఫ్ బై ఐఎఫ్ అనేది తీసుకోవాలి. సో టైం అయితే మనకి ఎలాప్స్ అయిపోతుంది, 5 minutes ఉన్నది. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. లో వర్కింగ్ వోల్టేజెస్ అంటే తక్కువ వోల్టేజెస్ తోటి ఇది పనిచేస్తూ ఉంటాయి ఎల్ఈడీలు. అలాగే లెస్ పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. వెరీ ఫాస్ట్ యాక్షన్, వేసిన వెంటనే ట్యూబ్ లైట్ లాగా ఎక్కువ టైం పట్టదు, వెంటనే వెలిగిపోతుంది. స్మాల్ సైజ్ అండ్ వెయిట్, సైజ్ కానీ వెయిట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఎమిషన్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్, అంటే రెడ్ లైట్ అయితే రెడ్, ఎల్లో అయితే ఎల్లో, ఇలాగ మోనోక్రోమాటిక్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ లాంగ్ లైఫ్, ఎక్కువ కాలం అనేది మన్నుతుంది. ఇక డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రేడియేషన్ పవర్, రేడియంట్ పవర్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సెన్సిటివిటీ ఆఫ్ డ్యామేజ్ బై ఓవర్ వోల్టేజ్, ఒకవేళ వోల్టేజ్ ఎక్కువ ఇచ్చేసాం అనుకోండి, లేకపోతే లీడ్స్ మార్చేసాం అనుకోండి, యానోడ్ క్యాథోడ్ యానోడ్ కింద ఇచ్చి మనం కనెక్ట్ చేసాం అనుకోండి, ఫార్వర్డ్ బయాస్ కాకుండా రివర్స్ బయాస్ కనెక్ట్ చేసాం, వెంటనే బలిపోతుంది. వైడ్ అప్లికేషన్ బ్యాండ్ ఆఫ్ లేజర్తో పోలిస్తే ఆప్టికల్ బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అది మనకు ఒక డిసడ్వాంటేజ్. వాష్అవుట్ అండర్ హై లైట్ కండిషన్, అంటే హైలైట్ అంటే ఎక్కువ లైట్ అని అర్థం, హైలైట్ చేయడం అని కాదండి. ఎక్కువ లైట్లో ఎల్ఈడి లైట్ అసలు కనపడదు. ఎల్ఈడి లైట్ బల్బ్ వేసిన తర్వాత పక్కన ట్యూబ్ లైట్ వేస్తే ఎల్ఈడి లైట్ బల్బు ఏమీ పెద్ద ఆందో. హై కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఒక 100 watt బల్బు ఏదైనా ఎల్లో కలర్ ఏమంటారు ఈ బల్బ్ తీసుకున్నాం అనుకోండి, ఆర్గాన్ గ్యాస్ ఫిల్డ్ బల్బ్ తీసుకున్నాం అనుకోండి, అది వచ్చేసరికి 10 rupees వస్తుంది. కానీ ఇది 100, 200, 300 కూడా ఉండేది. ఈ మధ్యన అలా తగ్గుకుంటూ 100 rupees, 90 rupees, 60 rupeesలోకి మనకి ఇవి వస్తున్నాయి. వీటి యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎల్ఈడి అండి, చాలా సింపుల్ క్వశ్చన్. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ ఎల్ఈడి అంటే ఏంటి, ఎల్ఈడి ఎలా పనిచేస్తుంది, ఎందులో పనిచేస్తుంది అన్నది రాయాలి. తర్వాత నెక్స్ట్ స్ట్రక్చర్ రాయాలి. స్ట్రక్చర్ రాసిన తర్వాత ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, కండక్షన్ బ్యాండ్లో ఎన్ సైడ్ ఎలక్ట్రాన్స్ పీ సైడ్లో ఉన్న హోల్స్తో కంబైన్ అయినప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లైట్ కింద ఎమిట్ అవుతుంది. ఎక్కడెక్కడ గాలియం ఆర్సినైడ్, గాలియం ఫాస్ఫైడ్, గాలియం ఆర్సినైడ్ ఫాస్ఫైడ్, వీటిల్లో లైట్ అనేది ఎమిట్ అవుతుంది. నార్మల్గా సిలికాన్ కానీ జెర్మేనియంతో తయారు చేసిన డయోడ్లో అవ్వదు. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ పీక్స్ రాసామండి. ఇక విఐ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఏది రాసినా రాయిపోయి విఐ క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. విఐ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పుడు దీని కట్ ఆఫ్ వోల్టేజ్ అంతా 1 volt నుంచే మొదలవుతుంది. అప్పటి వరకు ఫార్వర్డ్ బయాస్ పనిచేయదు.
అదే మామూలు డయోడ్ అయితే, నార్మల్ డయోడ్ అయితే 0.5 0.4 0.3 దగ్గర నుంచో మొదలైపోతుంది. సో ఇక్కడ రీకంబైన్ అవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఫార్మ్ ఆఫ్ లైట్ అనేది వస్తుంది. రిలేటివ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అనే దానికి ఫార్వర్డ్ దానికి కరెంట్కి గ్రాఫ్కి ఇస్తే అక్కడ వచ్చినట్టు కనిపిస్తుంది. రేడియంట్ పవర్ కూడా మనం ఏమని చెప్తాం, రేడియంట్ అవుట్పుట్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లో ఎఫిషియన్సీ ఉంటుంది అని చెప్తాం. ఎల్ఈడి కరెంటు ఏ విధంగా మనం అది ఎంత రెసిస్టెన్స్ తీసుకోవాలి అన్నది దాని మీద ఆధారపడి ఉంది. ఆర్ఎస్ VP - VF/IF అనేది. ఈ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్కి వచ్చేసరికి లో వర్కింగ్ వోల్టేజెస్, తక్కువ వోల్టేజ్లో పనిచేస్తుంది, తక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుంది, వెరీ ఫాస్ట్ యాక్షన్, స్మాల్ సైజు, వెయిట్, ఎమిషన్ ఆఫ్ మోనోక్రోమెటిక్ లైట్, ఎక్స్ట్రీమ్లీ లాంగ్ లైఫ్ ఉంటుంది. టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, సెన్సిటివిటీ ఎక్కువ, ఓవర్ వోల్టేజ్ ఓవర్ కరెంట్ తోటి పాడైపోతుంది. లేజర్తో పోలితే ఆప్టికల్ బ్యాండ్ విడ్త్ ఎక్కువ, హై లైటింగ్ కండిషన్స్ లో ఇది వాష్ అవుట్ అయిపోతుంది. అంటే దీని లైట్ ఎందుకు కనిపించదు, హై కాస్ట్ ఎక్కువ. సో థ్యాంక్ యూ. ఇక మనం మీటింగ్ సంబంధించి 1 minute ఉంది. సో ఎనీబడి అవుటర్స్ ఎవరైనా వస్తుంటే మాత్రం కంపల్సరిగా వద్దండి, అది అంత బాగోదు. ఓకేనా? కంపల్సరీగా చెప్పండి, అవుటర్స్ ఎవరన్నా కనుక ఎంటర్ అయితే ఆ లింక్ వేరే గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా ఇంకా ఎంటర్ అవుతుంటే మాత్రం చక్కగా ఈ రకంగా అయినా ఆన్లైన్ క్లాసులు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, శుభ్రంగాను మీరు సుఖంగా ఉంటారు.